నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 29వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. తాత్పర్యం: సత్వరజస్తమో గుణములను పట్టి మానవుల బుద్ధిని, ధృతిని, ధైర్యమును 3 విధాలుగా విభజించారు. ఓ ధనంజయ, వాటి గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా విను. ఏదైనా ఒక పని చేయాలంటే ఒక నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. ఆ పని చేయాలి అని నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకున్న పనిని సక్రమముగా అమలుపరిచే సామర్థ్యం కావాలి. ఇది కేవలం మానవుడికి దేవుడు ఇచ్చిన వరం. కానీ చాలామంది తమ బుద్ధిని ఉపయోగించకుండా హడావుడిగా కానీ యాంత్రికంగా కానీ నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని సక్రమంగా అమలు చేయలేరు. అందుకని ఏ పని సక్రమంగా నెరవేరదు, మంచి ఫలితాలను ఇవ్వదు. కానీ మానవుడిలో ఉన్న బుద్ధి కూడా వారి వారి సత్వ రజస్తమో గుణములను బట్టి 3 విధాలుగా విభజింపబడింది. వాటి గురించి వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.